ఈరోజు దైవవాక్య ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథం 128, 129, 130 ఈ 3 అధ్యాయాలను ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం, ఉన్నతమైన ఆలోచన ఎంత గొప్పదో ఒక్కొక్క కీర్తన వివరిస్తూ ఉన్నది. ఈ కీర్తనకారుడు ఎవరు రాశారో తెలియపరచబడకపోయినా రాసినటువంటి ఈ కీర్తనలు ఎంతో అమూల్యమైనవి. ఒక మనిషికి దేవునికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బంధంలో దేవుడు అనుగ్రహించేటువంటి తన ఈవుల గురించి, అదేవిధంగా దేవుణ్ణి కలిగిన వారి జీవితాల్లో కలిగే పరిస్థితుల గురించి, దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత వారు పొందబోయే ఆనందం గురించి ఈ 3 కీర్తనల్లో రాయబడి ఉన్నాయి. 128వ కీర్తనలో ఒక వ్యక్తి దేవుడంటే భయము, భక్తి కలిగి ఉంటే తన జీవితం ఎలా ఉంటుందో వివరించబడింది. నిజంగా దేవుడంటే భయం ఉండి అపారమైన నమ్మకం దేవుని మీద గనక ఉండగలిగితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎన్నడూ కూడా కష్టార్జితం వ్యర్థమైపోకుండా తన యొక్క ప్రతి పరిస్థితి దీవెనకరంగానే ఉంటుంది. అంత మాత్రమే కాదు, అతని యొక్క భార్య ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకుంటూ, పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ, ఆరోగ్యంగా, పుష్టిగా, దీవెనల చేత నింపబడినటువంటి వ్యక్తిగా, కుటుంబముగా ఖచ్చితంగా ఉంటారు. ఈరోజు ఈ వాక్యము ద్వారా తెలుసుకోవలసిన విషయం ఏంటి అనంటే, కుటుంబపు యజమానుడు దేవుడంటే భయము, భక్తి కలిగి ఉంటే వారి కుటుంబాల్లో ఎన్నడూ కూడా ఎట్టి లోటు లేకుండా ఆరోగ్యంగా, క్షేమముగా ఉండి, వారు మాత్రమే కాక వారి పిల్లలు కూడా సంతోషంగా ఉంటారనేది ఈ కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఆశీర్వాదాలకు గుర్తుగా కష్టార్జితం అనుభవించడం అనేది ఒక ఆశీర్వాదానికి కారణం. ఆశీర్వాదాలు చాలా రకాలుగా ఉన్నాయి. అయితే కష్టార్జితం అనుభవించడం అనేది ఆశీర్వాదాల్లో ఒక కారణమైంది. చాలామంది రోజున కష్టపడుతున్నారు కానీ వడ్డీలకు డబ్బులు కట్టడం, చీటీలకి డబ్బులు కట్టడం, లేకపోతే హాస్పిటల్కు డబ్బులు కట్టడం, ఇలాగున్న రకరకాలుగా వృధా అయిపోతూ ఉంది. చాలా బాధ, బెంగ. కష్టపడుతున్నాము కానీ కడుపు నిండా తినటానికి, కావలసినవి కొనుక్కోవటానికి కుదరటం లేదు అని బాధపడే వారు చాలామంది ఉన్నారు. నీ జీవితం ఈ రోజు నుంచి ఒక ధన్యకరంగా మారుతుంది అని నమ్ముతూ, దేవా నీ పట్ల నేను భయము, భక్తి కలిగి ఉంటాను అని ప్రభు దగ్గర ఒక మాట చెప్పి అలాగూ గనక బ్రతకగలిగితే నీ బ్రతుకులో ఎన్నడూ కూడా నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది, పరులు పాలైపోతుంది అనే మాట నీ నోటంట రానే రాదు. ఎందుకనంటే దేవుని యొక్క వాగ్దానము ఎప్పుడూ నిరర్ధకము కాదు. ప్రియులారా గమనించండి, నీ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం, ప్రణాళిక నెరవేర్చబడాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఆ ప్రణాళికలో నీవు ఉన్నావా? అయితే నీ జీవితం ధన్యమైనది, నీ కుటుంబం బాగుంటుంది, నీ కష్టార్జితం దీవెనకరంగా ఉంటుంది, ఇతరులకు నువ్వు మేలుకరమైన వ్యక్తిగా, మాదిరికరమైన వ్యక్తిగా తప్పకుండా ఉంటావు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభు పట్ల భయము, భక్తి కలిగి జీవించటానికి నిన్ను నీవే
దేవునికి అప్పగించుకో. ఫలవంతమైనటువంటి కుటుంబముగా నీ కుటుంబమును ఉంచుకో. అలాగూ నీ జీవితాన్ని దేవుడు పరలోకము నుండి, అందుకే అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను దీవిస్తాడు. అంటే ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉన్నవారిని పరలోకము నుంచి చూస్తున్న దేవుడు అక్కడి నుంచే దీవిస్తాడట. అంటే నీకు కలిగే దీవెనలు ఇక్కడి నుంచి వచ్చినవి కాదు, ఇవి పరలోకములో దేవుని యొక్క అనుమతితో వచ్చినవి. అందుకే వాక్యం చెప్తా ఉంది, ఆయన ద్వారము మూయగా తెరవగలిగిన వాడెవడు? ఆయన ద్వారము తెరువుగా మూయగలిగిన వాడు ఎవడూ లేడట. ఒకవేళ ఆయన తెరిస్తే మూయలేడు, మూస్తే తెరవలేడు ఎవడు. అలాగున్న దేవుడే నీ కొరకు ఆశీర్వాదపు ద్వారములు ఈ ఉదయమందు తెరుచునుగాక. నీ కుటుంబములో ఉన్న సమస్త లోటును దేవుడు తొలగించునుగాక. విశ్వసించిన వారు ఘనమైన కార్యాలు పొందుకొందురుగాక. ప్రియులరా, యేసు ప్రభుని నమ్ముకున్నాము, కష్టాలుండవు, బాధలుండవు, మా జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఈ 28వ కీర్తనలో ఇంత దీవెనలు, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే భార్య కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ కలుగుతాయని మనము ధ్యానం చేసిన విషయాలు అక్కడితోనే ఆగిపోలేదు. మరలా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో కష్టాలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి అంటే జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణమైనవే. ప్రభుని కలిగి ఉన్నా కలిగి లేకపోయినా ఈ కష్టాలనేవి కామన్గానే వస్తాయి. అయితే ప్రభుని కలిగి ఉన్న వారి జీవితాల్లో ఆయన తోడు ఎప్పుడూ ఉంటుందనేది నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి. ఆయనంటే భక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే కష్టాలు ఏమీ ఉండవని కొంతమంది పొరపాటు పడుతుంటారు. అలాంటి అభిప్రాయం తప్పు. ఎందుకంటే ఈ 129వ కీర్తనలో భక్తుడు ఏమంటున్నాడనంటే, బాధలు తరచుగా కలుగుతాయి, వేదనలు వస్తాయి అని ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు అనుభవించిన పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటే, వారు యవన కాలం మొదలుకొని అని రాయబడినాడు. అంటే ప్రభువు వారి జీవితంలో తన కార్యాన్ని ప్రారంభించటానికి ఇశ్రాయేలీయుల సంఖ్య విస్తరించబడుతున్నప్పుడు దాన్ని యవన కాలంగా పోల్చాడు. అంటే ఇశ్రాయేలీయులు డెవలప్ అవుతున్నారు, జనసాంద్రత పెరుగుతూ ఉంది, అది యవన కాలం అని చెప్తున్నాడు. అలాగున వారు ఎదుగుతున్నప్పుడట చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వలన వాళ్ళకి కష్టాలు ఏర్పడ్డాయి. వారు చాలా తిప్పలు పడ్డారు. ఎందుకనంటే శత్రు చేతుల్లో చిక్కడిపోయిన వారి జీవితాలు, ఇంకా చెప్పాలనంటే ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వపు బ్రతుకుని వారు చూశారు. కష్టాలు రావు అని చెప్పొద్దు, అలా ఎవరైనా చెబితే అది అబద్ధం కూడాను. ప్రభు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి అనేక హింసలు కలుగుతాయి. క్రైస్తవ జీవితం అంటేనే కష్టాల జీవితం. కారణం ఏంటి అని అంటే, శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణములాగా మారాలి. అంటే కష్టాలు రావు కాదు, కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే వచ్చిన ప్రతి కష్టంలో దైవ ఆశీర్వాదం ఉంటుంది. కష్టంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఈ కష్టపడిన తర్వాత, బాధ అనుభవించిన తర్వాత రెండంతల ఆశీర్వాదం నీ కొరకు ఉంటుంది. అందుకే ఒక దైవ భక్తుడు ఇలాగున్న ప్రార్థన చేసేవాడట. ఏమనంటే, ప్రభువా నాకు కష్టాలు ఇవి అని ప్రార్థన చేసేవాడట. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన చేయగలవా? దేవుడా నాకు కష్టాలు ఇవి అని ఎవరైనా అడగగలరా?
అలాగే ఎవ్వరూ అనలేరు. ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు మేలు చేయి అనే ప్రార్థన చేయగలరు తప్ప, నాకు కష్టాలు దయచేయి ప్రభువా అని మాత్రం చేయలేరు. ఎందుకంటే కష్టాలనేవి ఎవ్వరికీ ఇష్టం ఉండదు. నీకొకటి అర్థం అవ్వాలి. నీకు కష్టాలు వద్దు అనుకుంటే సుఖాలు కూడా రావు. కష్టాలు కలుగుతున్నాయంటే కష్టం తర్వాత తప్పకుండా సుఖము వస్తుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఇలా చెప్తారు ప్రసంగి గ్రంథంలో, సుఖ దుఃఖములనట దేవుడు జతగా పెట్టాడు. సుఖం వచ్చిందా కష్టం వస్తది. కష్టం వచ్చిందా ఖచ్చితంగా సుఖం వస్తది. వీటిని దేవుడే జతగా పెట్టాడు. కాబట్టి ఎక్కువ నా జీవితంలో కష్టాలున్నాయని, ఎక్కువగా బాధపడుతున్నానని భావిస్తున్నావా? నాకొచ్చిన కష్టాలు పగవారికి కూడా ఉండవని అనుకుంటున్నావా? అయితే నీకొచ్చే సంతోషాలు, నువ్వు అనుభవించబోయేటువంటి ఆ ఆనందాలు పగోళ్ళకు కూడా రావు. అన్ని గొప్ప ఆనందకరమైన పరిస్థితుల్లో దేవుడు నీ జీవితాన్ని నడిపించబోతున్నాడు. అందుకే చెప్తున్నాడు, నా యవ్వన కాలం మొదలుకొని నా జీవితం ఇలాగూ ఉంది. అనేక మంది నన్ను బాధించారు. అయితే వారే ఓడిపోయారు. నన్ను బాధ పెట్టిన వారే ఓడిపోయారు. వారు ఏం చేశారంటే నాగలి చేత దున్నినట్లుగా నా వీపుని దున్నేశారు. అంటే వారి జీవితంలో వారు ఆలోచన చేస్తా ఉన్నారు. అపవాది నాగల చేత నూర్చినట్లుగా, ముక్కలుగా చీల్చినట్లుగా, పెళ్ళగా విడిపోయేటట్లుగా చిన్నాభిన్నం చేయాలని చూశాడు. అయితే దేవుడు అనుమతిస్తే అద్భుతమైన పంట ఆ స్థలములో పండబోతుంది. దేవుని వాక్యమనే విత్తనాలు ఈ దున్నబడినటువంటి ఈ కష్టాలనే ఈ జీవితంలో వేయబడితే అద్భుతమైన పంట నీ చేతికొచ్చేస్తది. అయితే దున్నబడుతున్నావా? వేదనతోనే ఉందా నీ జీవితం? కష్టాలు పర్యంతమైపోయి ఉన్నావా? బయటికి చెప్పుకోలేక కృంగిపోతున్నావా? ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదా? నీ బాధ ఎవరితో చెబుదామన్నా అర్థం చేసుకునే వారే, కనీసం వినేవారే లేరని బాధపడుతున్నావా? నా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీవు అనుభవిస్తున్న ఈ పరిస్థితుల్లో వాక్యమనే విత్తనాలు నీ హృదయంలో ఉండని, పడని, అద్భుతమైన ఫలాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. ఇది దైవ ఆశీర్వాదపు వాగ్దానపు వాక్యం. అయితే జరిగే ప్రతి పరిస్థితుల్లో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అనంటే, దేవుడు న్యాయవంతుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు వారు అనుభవించిన బాధలన్నిటినీ అనుమతించడంలో యెహోవా న్యాయవంతుడే. వాటి నుంచి వారిని విడిపించటానికి వచ్చినప్పుడు కూడా ఆయన న్యాయవంతుడే. అర్థమవుతుందా? కష్టాలు వచ్చాయి, బాధలొచ్చాయి అని అనుకుంటున్నావు. అది దేవుని అనుమతితోనే. అయితే అప్పటికి ఆయన న్యాయవంతుడే. ఆయనే అనుమతిస్తే ఎలాగండి అనంటే, ఆయన న్యాయవంతుడు గనక వాటన్నిటి నుంచి విడిపించటానికి ఆయన వచ్చినప్పుడు గూడా ఆయన న్యాయవంతుడిగానే ఉన్నాడు. అంటే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుభవించిన కష్టాల నుంచి ఆయన విడిపిస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నాను అని నువ్వేమీ బెంగబెట్టుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడనంటే, సియోను మీద పగబట్టిన వారందరూ ఆశాభంగం అయిపోతుందట. వారు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతారట. సియోనును ద్వేషించడం అంటే దేవుని ప్రజలను ద్వేషించడమే. దేవుని బిడలను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని దేవుణ్ణే ద్వేషిస్తున్నారు. అందుకే
వారి యొక్క ఆశలన్నీ భంగమైపోతాయి. వారు సిగ్గుపడవలసిన పరిస్థితులు వారి జీవితంలోనికి వస్తాయి అని ఒక ధైర్యాన్ని తెలియచేస్తున్నాడు. ఈ రోజున నీకు అర్థం అవ్వాల్సిన మరొక మాట ఏంటంటే, ఎవరైనా నిన్ను సిగ్గుపరచాలని, అవమానించాలని, నీ విలువను తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నారా? అయితే నీకు తెలియాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, నీ జీవితాన్ని దేవుడు అవమానకరంగా ఉండడు. నువ్వు సిగ్గుపడే స్థితికి ఎన్నడూ తీసుకురాడు. ఎవరైతే అలాగనుకున్నారో వారి ఆశలే, వారి ఆలోచనలే భంగమైపోతాయి తప్ప, నీ జీవితం మాత్రం చాలా భద్రంగా దేవుడు కాపాడుతాడు. అందుకే దారంట పోయినోళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఇలాగంటారట, దేవుని ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవించుచున్నాము అని అనకయుందురుగాక అంటున్నాడు. ఎవరి గురించివి అనంటే, వారి జీవితంలో అవమానించేవారు, నిందించేవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నారు. వారిని దేవుడు దీవిస్తాడని గాని, దేవుడు వారికి తోడుగా ఉంటారని మాత్రం అనొద్దు. మరి ఎవరికి కలుగుతాయి దైవికమైన దీవెనలు అనంటే, దేవుడంటే భయము భక్తి కలిగి ఉండిన వారినట దేవుని యొక్క ప్రజలు చెప్తారట, దేవుడు వారిని దీవించునుగాక. రూతు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది మనకి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో బోయాజు చెప్తాడు, తన ప్రజలతో, పనిచేసే పనివారితో చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అంటే ప్రజలు కూడా అదే మాట చెప్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా అని. అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారిని ఇతరులు చూసి చెప్తారట, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని. అంత గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి నీ జీవితంలో సంతోషం కలగవచ్చు, నీ జీవితంలో దుఃఖం కలగచ్చు. అయితే దేవుని కలిగి ఉన్నావు గనక దేవుని సమాధానం ఎల్లవేళలా నీకు సమృద్ధిగా ఉంటుంది. ఇంకేం చెప్తున్నాడు 130 కీర్తనలో, ఒకవేళ నేను పాపం చేసి దేవునికి దూరం అయిపోయి లోతైనటువంటి ఇరుకుల్లో చిక్కడిపోయి ఉంటే, నా జీవితంలో ఇంక బయటికి రాలేను అని అనుకుంటే, అంధకారమే అలమటించి ఉంటే, ఆయన తప్పకుండా కృంగిపోయిన నన్ను, బాధల్లో ఉన్న నన్ను, విచారంలో ఉన్న నన్ను, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న నన్ను, నా హృదయం నిండా వేదనున్న నన్ను చూసి ఆయన ఒక నిరీక్షణ కలిగిన పరిస్థితులు దయచేస్తాడు. కొద్దిమంది ఇలాగ అనుకుంటూ ఉంటారు, నేను తప్పు చేశాను, దేవునికి దూరం అయిపోయాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అని. తప్పక క్షమిస్తాడు. పశ్చాత్తాపపడి ప్రభువా మరలా ఈ తప్పు చేయను అని ఒప్పుకుంటే తప్పక క్షమిస్తాడు. అందుకే ఈ 130 కీర్తనలో 3 విషయాలు ప్రస్తావన తెస్తున్నాడు. ఏంటి? ఎవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో వారి యొక్కట దేవుని యొక్క క్షమాపణ పొందుకోగలుగుతారు. ఈ 3 కీర్తనలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే అతని జీవితంలో కలిగే పరిస్థితులు వర్ణిస్తున్నాడు. 128వ కీర్తనలో దీవెనలు ఉన్నాయి. 129వ కీర్తనలో కష్టాలు వస్తాయి, దేవుడు తోడుగా ఉంటాడు అంటున్నాడు. ఈ 130 కీర్తనలో ఒకవేళ నువ్వు పొరపాటున తప్పు చేసి ఏదైనా అపరాధం చేసి ఉంటే నిన్ను క్షమించే దేవుడు నీకున్నాడని చెప్తున్నాడు. ఇంకా అంటున్నారు, ఆయన యొద్ద కృప దొరుకుతుందట. అంటే ఊహించలేని నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా అర్హతలను నీకు అనుగ్రహించేదే ఆయన కృప. అది నీకు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడట. అది ఎన్నడూ ఎవరు నీ దగ్గర నుంచి తీసివేయలేరు. 3వ విషయం చెప్తున్నాడు, సంపూర్ణ విమోచన కలుగుతుంది.
సంపూర్ణ విమోచన నీకు కలుగుతుంది. దేవుని ప్రజల పట్ల దేవుడు విమోచించటానికి అనుగ్రహించిన అద్భుతమైన ప్రణాళిక అది. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఏం రాయబడిందంటే, ఆమెకు కుమారుడు అనుగ్రహించబడతాడు, జన్మిస్తాడు. ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని విడిపిస్తాడు. ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. అంటే నీ యొక్క స్థితి నుంచి నిన్ను విడిపించే విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నిన్ను విమోచించేవారు లేరు, నిన్ను బయట పెట్టేవారు లేరు అని అనుకోవద్దు. తప్పకుండా విడిపిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనంలో కూడా ఇశ్రాయేలీయులు ప్రభువుని స్తుతిస్తారు. ఎందుకంటే ఆయన తన జనాల్ని దర్శించి విడిపిస్తాడు, విమోచిస్తాడు అని. అంటే ఆయన విమోచకుడుగా నీ జీవితంలో ఉన్నాడు గనుక సంపూర్ణమైన విమోచన కలుగుతుంది. కాబట్టి దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండి ఆయన సన్నిధిలో సాగిపోగలిగితే నీ జీవితంలో అద్భుతమైన దైవ ప్రసన్నత పొందుతావు. కాబట్టి కష్టాలు కలకాలం ఉండవు, దుఃఖము కలకాలం ఉండదు. శత్రువులు నిన్ను బాధించి బాధ పెట్టి వేదనకు గురి చేసే పరిస్థితులు పర్మనెంట్గా ఉండవు. ఇది గుర్తించి దేవుడంటే భయము, భక్తి కలిగి విశ్వాసంలో ప్రభువులో ముందుకు సాగిపోగలిగితే దైవ దీవెన, ప్రసన్నత నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా కలుగుతుంది. దేవుని తోడు నీకుంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి నిన్ను విడుదల కలుగు చేస్తాడు, నీకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆయన కృప ఎల్లవేళలా నీకు తోడుగా ఉంచుతాడు. కనుక విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడంటే భయము, భక్తి కలిగి ఎప్పుడూ జీవించు. ఆయన నీ జీవితంలో ఘనమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. అట్టి దైవ ఆనందం, ప్రసన్నత ఈ మాటలు విన్న వారందరి జీవితంలో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.